హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికల కథనాలని విద్యకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలని ఈ యొక్క వీడియోలో చర్చించడం జరిగింది. అయితే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ యొక్క విద్యకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, సో కేవలం విద్య ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే వార్తాపత్రికల్లో ఉన్న సమాచారాన్ని తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా జాబ్ నోటిఫికేషన్స్ ఏ ఉన్నాయి, తర్వాత విద్య పట్ల రాష్ట్ర విద్యా శాఖ నుంచి ఏ విధమైన సమాచారం వచ్చిందా, లేకపోతే జాబ్ క్యాలెండర్ గురించినటువంటి విషయాలు ఏంటివి. మనకి ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది. సో ఒక క్లారిటీ అయితే జాబ్ క్యాలెండర్ మీద వచ్చింది, దాని గురించి చర్చిద్దాం. తర్వాత రాష్ట్ర విద్యాశాఖ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల మీద, దాని గురించి కూడా చర్చిద్దాం. సో తర్వాత ఇంకా మిగతా ఉద్యోగ విషయాల గురించి కూడా ఈ యొక్క వీడియోలో నేను ఈరోజు వార్తాపత్రికలను ఆధారం చేసుకొని వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, వాటన్నిటిని నేను ఇప్పుడు డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. Friends, please like my videos, share my videos and subscribe my channel. Friends, I request you all, please recommend my channel to your friends, those who are ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకంటే ప్రతిరోజు నేను ఉదయాన్నే ఈ యొక్క జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ని, జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ని, తర్వాత డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ నా వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంది. సో నా వెబ్సైట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఆ లింక్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు. అక్కడ మీకు కావాల్సినటువంటి మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల కథనాలను విద్య ఉద్యోగాల మీద ఏంటి అన్నటువంటివి మనం పరిశీలనలోకి వెళ్దాం. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు వార్తాపత్రికల కథనాలని విద్య మీద, ఉద్యోగాల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్ని ఒకసారి మనము చర్చిస్తే, అందులో మొదటగా మనకు ఏపీలో విద్య బేష్ అనేటువంటి హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇదేంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి విద్యారంగంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది, సో ఏ విధమైనటువంటి సంస్కరణలు కొనసాగుతున్నాయన్న విషయాల్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఒక పాయింట్గా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఈ యొక్క వివిధ రాష్ట్రాలు, దేశంలోని రాష్ట్రాల యొక్క విద్యారంగాన్ని పర్యవేక్షించడానికి అంటే నేషనల్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, ఎన్సిఈఆర్టీ అంటాం అనమాట. సో ఈ ఎన్సిఈఆర్టీ అన్నది ఆ దేశంలోని ఆ రాష్ట్రాలలో ఉండేటువంటి విద్య యొక్క పరిస్థితుల్ని అంచనా వేస్తూ, సో ఆ రాష్ట్రాలు ఆ విద్యారంగం వైపు వేస్తున్న అడుగులను పరిశీలిస్తూ వాటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ఈ ఎన్సిఆర్టీ, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విద్యారంగంలో జరుగుతున్నటువంటి ఈ సంస్కరణలను మానిటర్ చేసి ఏపీలో విద్యారంగము మంచిగా జరుగుతూ ఉంది, ఏపీలో ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి విద్యా సంస్కరణలు చాలా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయన్నటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంటు. సో మనకు తెలుసు, ఈ యొక్క స్కూల్స్ని వివిధ కేటగిరీస్గా చేయడము, 3, 4, 5 తరగతులు తీసుకుపోయి హై స్కూల్లో చేర్చడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ 3, 4, 5 తరగతులలో ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ చేర్చడం అన్నది ఒకటైతే, తర్వాత ఒక్కొక్క టీచరు 20 మంది స్టూడెంట్స్కే టీచ్ చేసేటట్లు తీసుకున్నటువంటి ఇంకొక విధానము.
సో తర్వాత నాడు నేడు, తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో తీసుకొచ్చినటువంటి మెను, ఇవన్నీ తీసుకున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా ఏపీ విద్యారంగంలోని ఏపీ విద్యారంగాన్ని, ఏపీలో ఉన్నటువంటి విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి దోహదపడతాయని ఈ యొక్క ఆమ్, జాతీయ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి వాళ్ళు ఆ, అభిప్రాయపడినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇక్కడ దీనికి లింక్ చేసుకొని మనం ఇంకొక ఆర్టికల్ చదువుకోవచ్చు. ఏంటంటే చూడొచ్చు, ఆ, ఏపీలో ఈ సంస్కరణలు తీసుకురావడం బాగానే ఉంది, అందరం సంతోషించాల్సిన విషయమే. అయితే ఈ యొక్క సంస్కరణల వల్ల ప్రైవేట్ స్కూల్స్ నుంచి దాదాపు 3 లక్షల పైచిలకు విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చేరారు. సో ఇది సంతోషించదగిన విషయమే. అయితే ఇంతమంది పెరిగినప్పుడు అంతమందికి తగినటువంటి ఉపాధ్యాయులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది ఇప్పుడు చాలా క్రూసియల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఎందుకంటే ఓకే, మంచి విద్యా సంస్కరణలు తీసుకొని వచ్చారు, ఆ, అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. అయితే ఆ విద్యా సంస్కరణలు ఫలభరితం కావాలంటే, ఆ విద్యా సంస్కరణల యొక్క ఫ్రూట్ మనం చూడాలంటే వారికి తగినటువంటి వసతులు, ఇప్పుడు 3 లక్షల పైచిలకు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చేరినారంటే వారికి తగినటువంటి ఆ, మ్, గ- మ్, గదులను అరేంజ్ చేయడము, వారికి తగినటువంటి ఉపాధ్యాయులను నియమించుకోవటము. సో ఆ విధంగా చేయడం వల్ల ఈ యొక్క విద్యా సంస్కరణల యొక్క ఫలితాలను, రిజల్ట్ను మనం చూడొచ్చు. సో ఇది ఈ పరిస్థితుల్లో ఈ ఏరియాలో ఇప్పుడు గవర్నమెంట్ చాలా లాగింగ్లో ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే 2018 డిఎస్సి వెలువడి నాటికి 7,500 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ 2018 తర్వాత ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అంటే దాదాపు ఒక 20,000 మంది ఉపాధ్యాయులు ఆల్రెడీ రిటైర్డ్ అయి ఉన్నారు. సో రిటైర్డ్ అయి ఉన్న వాళ్ళు 20,000 మంది అయితే, అప్పటికే ఉన్న 7,500 మంది ఉపాధ్యాయుల ఖాళీలు అయితే, ఇప్పుడు 3,500 3 లక్షల పైచులకు విద్యార్థులు చేరడంకి వాళ్ళకి తగినటువంటి ఉపాధ్యాయులు నియమించుకోవడం ఒక ఎత్తు అయితే, 3, 4, 5 తరగతులకి ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచర్ నియమించుకోవాలన్నటువంటి సంస్కరణలు ఒక ఎత్తు అయితే, వీటన్నిటి కలుపుకుంటే మినిమంలో మినిమం అంటే దాదాపు ఒక 35,000 పైచిలకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. మరి ఇంత లార్జ్ స్కేల్లో ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడం అన్నది కొంతవరకు నిరాశపరిచేటువంటి విషయమే. అంతేకాకుండా లక్షల మంది విద్యార్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆ, గత 3 సంవత్సరాల నుంచి, 3.5 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేయాలన్నటువంటిది ఆ, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర సమాజం నుంచి ప్రభుత్వానికి వస్తున్నటువంటి విన్నపం. అయితే దీనికి సంబంధించి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ స్వతహాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చింది. ఏంటంటే ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి విద్యాశాఖ సమీక్షలో ఆయన క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఈ విద్యకు సంబంధించి కొన్ని 2 పాయింట్లు రైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తీసుకొచ్చిన విద్యా సంస్కరణలో భాగంగా మీరు ఖచ్చితంగా సరిపడేటువంటి ఉపాధ్యాయులను నియమించుకోవాలి, ఆ ప్రక్రియ మీరు స్టార్ట్ చేయండి అని విద్యాశాఖ సంబంధిత అధికారులకు క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చాడు. అది పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ ఇండికేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో తర్వాత సరిపడేటువంటి తరగతి గదులను కూడా మీరు అరేంజ్ చేయాలి. అందుకు నాడు నేడు పథకాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని ఎక్కడెక్కడ ఎన్ని గదులు అవసరం అన్నటువంటివి మీరు వాటిని అరేంజ్ చేసుకోవాలి. అదంతా త్వరితగతిన జరగాలన్నటువంటిది ఆ యొక్క విద్యాశాఖ సమీక్షలో జరిగినటువంటి ఇచ్చినటువంటి ఆదేశాలు. అయితే నిన్న మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి. సో జాబ్ క్యాలెండర్ ఈ యొక్క ప్రభుత్వము వచ్చినప్పుడు ఏమనిందంటే ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కాకపోతే 2021 ప్రథమార్థంలో 2020 మొత్తం కరోనా వల్ల
కరోనా పరిస్థితులు ఉండడం వల్ల జాబ్ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ యొక్క డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఈ యొక్క సంక్రాంతికి రిలీజ్ కావాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క స్టేట్మెంట్‌ని, ఆ యొక్క పరిస్థితిని ఊటంకిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్‌గా నిన్న చెప్పడం జరిగింది. 2,00,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ని మేము రిలీజ్ చేయబోతున్నామని తను చెప్పడం జరిగింది ఇక్కడ. అది మనం ఇక్కడ నేను డిస్ప్లేలో కూడా పెట్టాను. 2,00,000 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను ప్లాన్ చేస్తున్నాం. అది రేపు సంక్రాంతి కల్లా మేము రిలీజ్ చేయబోతున్నామని. ఇది నిజంగా కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ విధమైన స్టేట్మెంట్ రావడం అన్నది కొంత ఊరట కలిగించే అంశం. అందులో సందేహం లేదు. సో కాబట్టి ఈ 2,00,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్‌లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారము. డిఎస్సి నోటిఫికేషన్‌లో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, ఒక ఖచ్చితమైన వేకెన్సీస్‌తో జాబ్ క్యాలెండర్‌లో డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటున్నదన్నటువంటిది నిర్విధామాంశం. సో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ లేకపోతే జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించకపోతే ఉద్యమాన్ని చేపడతామని కూడా ఈ ఏపీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు, టీఎన్ఎస్ఎఫ్ వర్గాలు ఇప్పటికే ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ పరిస్థితి రాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతా ఉంది. సో ఇది ఈరోజు మనకు సింపుల్గా మన వార్తాపత్రికలో వచ్చిన కథనాలు. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సచివాలయ మహిళా పోలీసులకు పదోన్నతులు అన్నటువంటిది ఒకటి. సో సచివాలయ మహిళా పోలీసులకు ఇన్స్పెక్టర్ వరకు పదోన్నతులు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా పోలీస్ నుంచి సీనియర్ మహిళా పోలీసు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, ఇన్స్పెక్టరు ఇలా పదోన్నతులు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మార్చి 4వ తేదీ నుంచి డిపార్ట్మెంటల్ టెస్టులు జరగబోతున్నాయి. ఇందులో ఎక్కువగా 87,763 మంది అభ్యర్థులు ఇప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్లకి అప్లై చేసుకున్నారు. వీళ్ళకి మార్చి 4వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సో ఇందులో అత్యధికంగా సచివాలయ ఉద్యోగులే ఉన్నారు. ఎందుకంటే వారికి ప్రొబేషనరీ కన్ఫర్మేషన్ ఒకటి చేసుకోవాలి. తర్వాత ప్రమోషన్స్ విషయంలో ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్టులు మార్చి 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తాపత్రికల్లో విద్య మీద, ఉద్యోగాల మీద వచ్చినటువంటి సమాచారం. సో ఈ విధంగా ప్రతిరోజు ఉద్యోగ సమాచారాన్ని నేను మీకు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.